Hey guys, welcome back. So, this is the fourth video about what is H1B. We already discussed about లాటరీ ప్రాసెస్ నుంచి డిస్కస్ చేసాం, అప్రూవల్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం స్టాంపింగ్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ స్టాంపింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ రిజెక్షన్స్, డెనయల్స్ ఇట్లాంటి వాటి గురించి ఇంకొక వీడియోలో, బట్ వెరీ హై లెవెల్ అసలు స్టాంపింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని నేను చెప్తాను. అసలు స్టాంపింగ్కి వెళ్ళాలంటే ముందు మన H1B అనేది సక్సెస్ఫుల్గా అప్రూవ్ కావాలి, వితౌట్ ఎనీ ఆర్ఎఫ్ఈస్ ఆర్ ఎనీథింగ్. అప్రూవ్ అయిన తర్వాత మనకు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చింది, అదే I-797 డాక్యుమెంట్ అనమాట. అది బీనా ఏనా అనేది మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇండియా నుంచి ఫైల్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి I-797B. ఈ డాక్యుమెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ స్టాంపింగ్ ప్రాసెస్. ఒక్కసారి మీకు ఈ అప్రూవల్ డాక్యుమెంట్ అనేది మీ చేతికి వచ్చిన తర్వాత మీరు DS-160 ఫిల్ చేసి స్లాట్స్ తీసుకోవాలి. అయితే ఆల్టుగెదర్ ఇన్ ఇండియా వీ హ్యావ్ 5 డిఫరెంట్ కాన్సులేట్స్: ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకటా, హైదరాబాద్. ఈ 5 కాన్సులేట్స్లో ఎక్కడో ఒక చాట అపాయింట్మెంట్ తీసుకొని మీరు వీసా స్టాంపింగ్కి వెళ్ళాలన్నమాట. వీసా స్టాంపింగ్కి వెళ్ళేటప్పుడు మీకు I-797 డాక్యుమెంట్తో పాటు మీ పాస్పోర్టు, అది కాకుండా LCA, I-129 ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే అవి మీ ఎంప్లాయర్స్ మీకు చెప్తారనమాట, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కూడా చెప్తాను, దేర్ ఈజ్ ఎన్ అనదర్ వీడియో స్పెసిఫికల్లీ ఫర్ డాక్యుమెంటేషన్. మీరు ఈ డాక్యుమెంటేషన్ అంతటిని తీసుకొని వెళ్తే, అయితే దీనికి 2 డిఫరెంట్ స్లాట్స్ తీసుకుంటారు. ఫస్ట్ వుడ్ బి లైక్ బయోమెట్రిక్. ఆఫ్టర్ బయోమెట్రిక్ విల్ గో ఫర్ అన్ ఇంటర్వ్యూ అనమాట. సో దీస్ డేస్ స్లాట్స్ దొరకడం కూడా చాలా డిఫికల్ట్గా ఉంది, అది కూడా మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ బయోమెట్రిక్ అయిన తర్వాత కాన్సులేట్ ఇంటర్వ్యూకి వెళ్తాం. కాన్సులేట్ ఇంటర్వ్యూలోకి వెళితే మన స్టాంపింగ్ సక్సెస్ అయితే పాస్పోర్ట్ అనేది కాన్సులేట్ ఆఫీసర్ ఉంచుకుంటాడు. కాన్సులేట్ ఆఫీసర్ ఉంచుకున్న తర్వాత మనకి ఒక వీక్ డేస్ టైంలో ఈదర్ మనం అయితే పికప్ పెట్టుకుంటే కనుక డైరెక్ట్ మళ్ళీ కాన్సులేట్కి వెళ్ళి పిక్ చేసుకుంటాం, డెలివరీ పెట్టుకుంటే కనుక డైరెక్ట్గా మన ఇంటికి డెలివరీ వచ్చింది అనమాట. అంటే ఏంటి, మన పాస్పోర్ట్లో H1B వీసా స్టాంప్ అయ్యి వస్తుంది అనమాట. జనరల్గా H1B వీసా అనేది ఫస్ట్ టైము 36 మంత్స్కి వచ్చింది, అంటే 3 years వ్యాలిడిటీ అనమాట. తర్వాత మళ్ళీ అప్రూవ్ చేసుకోవచ్చు. ఆ అప్రూవల్, ఎక్స్టెన్షన్స్ అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ మనకి 36 months వ్యాలిడిటీలో H1B స్టాంపింగ్ అనేది మన పాస్పోర్ట్లో వస్తుంది. ఎప్పుడైతే మన పాస్పోర్ట్లో H1B వీసా స్టాంప్ అయిందో, we are good to fly to United States of America, guys. Yeah. So again there would be port of entry. Again they'll ask few questions in the port of entry. అది కూడా మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ వెరీ హై లెవెల్ ఈ 5 డిఫరెంట్ కాన్సులేట్స్లో ఒక స్లాట్ బుక్ చేసుకొని బయోమెట్రిక్ చేసుకొని కాన్సులేట్కి వెళ్తే మనకి సక్సెస్ఫుల్గా స్టాంప్ అయితే we would be able to see our stamp on our passport, which means we are good to fly to United States అనమాట. Okay, thank you guys, bye.